ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు యువత కొట్లాడి తెలంగాణ తెస్తే కనీసం వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకున్నా చేసిన వాళ్లకు బుద్ధి రాలేదంటున్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. సార్ చెప్పండి, మొన్న సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఏదైతే కేసీఆర్ చేశాడో, నేను గంభీరంగా ఉన్నాను, నేను కొడితే ఎట్లుంటది అన్న దానికి నువ్వు కొట్టడం కాదు ఫస్ట్ కట్టలేకుండా నిలబడి చూడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే ఏంటో నీ గురువుని అడిగి చూడు, నీ మాజీ గురువుని అడిగి చూడు, గురువు వాళ్ళ అమ్మని అడిగి చూడు అంటున్నారు. ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు టోటల్ గా ఫెయిల్ అయినరు, టోటల్ వాళ్ళ సిస్టమ్ ఫెయిల్ అయింది. 10 ఏళ్ల పాటు తెలంగాణను దోసుకున్నారు, తెలంగాణను ముంచిండ్రు. తెలంగాణ ఏర్పడ్డదే తెలంగాణ నీళ్లు నిధులు నియమాల కోసం. విద్యార్థులు యువత ప్రాణాలు బలిదానాలు చేసిండ్రు. ఆ ప్రాణాలు ఇచ్చిన యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. పరీక్షలు పెడితే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతాయి. యువతకు తెలంగాణ యువతకు మేలు చేయలే. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతాయి. లక్షల కోట్లు అప్పులు తెచ్చిపెట్టిండ్రు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసిండ్రు, ముంచిండ్రు. ఓ ప్రాజెక్టు దేశంలో ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ కూలదు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ కూలితే మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు, రాజకీయ నాయకులు చేసిండ్రు, జడ్జిల కూడా ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు, మహిళా జడ్జిలు కూడా చేసిండ్రు అని పేపర్లలో చదివినాము. అంటే ఆ విధంగా చేసిన వాళ్ళు అంటే అన్ని మోరల్స్ అన్ని కూడా దాటి అన్ని విధాల తెలంగాణ సమాజాన్ని నష్టపరిచి ఇబ్బంది పెట్టిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. బుద్ధి చెప్పినాక ఇంటికి పంపిర్రు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్లో మళ్ళా డిపాజిట్ రాలే. ఈ రోజు వాళ్ళు చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తారు. ఇది తప్పని ఇది చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడిండు. ఫస్ట్ నువ్వు చక్కగా నిలబడ్డాక చెప్తాము, నిలబడి కట్టలేకుండా నిలబడి అప్పుడు మాట్లాడాయా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేసీఆర్ అంటే ఒక హిస్టరీ, కానీ రేవంత్ రెడ్డి అంటే ఒక లాటరీ. అంటే టికెట్ లేకుండానే లాటరీ కొట్టిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలాంటి ముఖ్యమంత్రులు ఎంతో మందిని చూస్తాము. ఈరోజు తెలంగాణ ప్రజలను మెప్పించిండు. తెలంగాణ ప్రజలకు ఒక మోసం చేసే నాయకుడిని కొట్టగలిగే స్తోమత ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు గ్రహించారు. కాబట్టి రేవంత్ రెడ్డి వెంట ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన తీసుకొచ్చారు. అక్కడ కేసీఆర్ నడగొట్టారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఇది తెలంగాణ ప్రజల అభిష్టం. దీన్ని ప్రశ్నించడానికి ఎవరికి లేదు. ఈరోజు కేసీఆర్ అనేటోడు జీరో అయిపోయింది. ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇంటికి పంపించారు. మా పథకాలు ఈ అమలు చేసే కార్యక్రమంలో కొంచెం వెనుక ముందు డబ్బుల కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ఈ రాష్ట్ర బడ్జెట్ కొంత ఇబ్బంది ఉన్న పరిస్థితులలో వెనుక ముందు అవుతా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఈ సందర్భంగా తప్పితే ఈ అన్ని పూర్తిగా ఒక 1-2 months అన్ని అయిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని పథకాలు చేసినాక కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రజాపాలన పట్ల పూర్తి అంకిత భావంతో తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఎడ్డమంటే రేవంత్ రెడ్డి తెడ్డమంటాడు, అదే ఆయన భావన. ఎందుకంటే రైతు బంధు నాట్లు వేయక ముందుకే అకౌంట్లలో పడేది టంగ్ టంగ్ అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు టాక్ టాక్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఎడ్డమంటే తెడ్డమని అనాలని వాళ్ళు అంటారు. మేము అడగాలంటే కేసీఆర్ మొదటి 5 ఏళ్ళు 10 ఏళ్ల పాలన మొదటి 5 ఏళ్ళు రుణమాఫీ చేయాలంటే 4 ఏళ్ళు పట్టింది ఆయనకు. అది మితికింది. 2-5 ఏళ్ళు రుణమాఫీ అసలు చేయలేదు. దానికి ఏమనాలి? మేము మొదటి సంవత్సరంలో రుణమాఫీ చేసినాం కదా, అది 1,00,000 కాదు 2 లక్షలు చేసినాం. సో మేము ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? ఈరోజు ఈ చేసే క్రమంలో రైతు భరోసా ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఈ నెలలో జరుగుతుందనే చెప్తున్నాం కదా. వాళ్ళు సంవత్సరాలు రుణమాఫీ చేయలే. మేము 1 నెల 2 నెలలు పోయేది ఏం లేదు కదా. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. రైతు భరోసా జరుగుతుంది, రైతు రుణమాఫీ 2 లక్షలు దేశంలో ఎక్కడ లేనట్టు ఇక్కడ చేసినాం. రైతు భరోసా జరగబోతుంది, పెంచిన రైతు భరోసా అది కూడా. సో ఇవన్నీ ఖచ్చితంగా బాగా జరుగుతాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వచ్చేది కేసీఆర్ రాజ్యమే అంటున్నారు. మళ్ళీ ఇవన్నీ దొంగ మాటలు. వాళ్ళు ఏదో నిన్న మొన్న ఒక్కటేం చెప్పాలంటే వీళ్ళు బాగా మాటలు నేర్చినట్లు మాయా మాటలు మాట్లాడతారు. సో వీళ్ళు మేము చెప్పింది మళ్ళీ తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకుంటారు తప్పితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మరి వాళ్ళు ఏంటో అర్థమైంది. వాళ్ళకి మరొకసారి అవకాశం ముచ్చట్లేదు. రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తుండ్రు. మళ్ళా కూడా మాదే పాలన, ఇంకా 5 ఏళ్ళు కూడా మాదే పాలన. బీసీ కులగణన పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు అన్ని కాకి లెక్కలని కవిత ఆరోపిస్తుంది. ఇది అధికారుల యంత్రాంగం చేసింది. అంటే మేము తక్కువ చేసి ఎక్కువ చేసి అవసరం ఏంటి? అవసరం దేనికోసం అవసరం?
ఆ అవసరం మాకు లేదు. ఇది న్యాయబద్ధంగా జరిగింది. అధికార యంత్రాంగమే చేసింది. 1,00,000 మంది 1,03,000 అధికారులు చేసిన దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రతిపక్షం కదా మేము ప్రతిదీ ప్రశ్నిస్తామంటే అది వాళ్ళ ఇష్టం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు సీఎం అని చెప్పేసి వాళ్ళని ఎవరు దూషించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 6 టీవీ హైదరాబాద్.